గురువుగారు ఏర్రా ఇంకా రాలేదు. ఓ ట్యాంక్ వేసాను, కంప్లీట్ అయిపోయింది. 2 ట్యాంక్ వేసాను స్నానానికి. బురదలో పొద్దుల్ల పంది మూలవుతుంది, దానికి ఏ జబ్బులు రావు. మన గురువు గారు ఉన్నారు, తలకి ఫారెన్ షాంపూ, ఒంటికి ఫారెన్ సబ్బు వాడతారు. అన్ని జబ్బులే. చిచ్చి స్వామీజీ గురించి వచ్చి శాంతి పోయింది, ఎప్పుడు వస్తారో. అయ్యి బాబు గురువు గారు వచ్చేస్తాను. అశోక్ బాబాకి జై. భక్తులు పంపించండి రా. వచ్చారు. అరే మందం, గురువుగారు. అరే గంధం. చెప్పండి గురువు గారు. అందరూ పిల్లండి రా. వస్తున్నాను రా గంధం. వీడు సోకు బాబా, అశోక బాబా అనుకుంటున్నారు జనాలందరూ. స్వామీజీ గారు, స్వామీజీ గారు నమస్కారం అండి. ఏంట్రా? నాది చిన్న చెప్పరా. కాలేజీకి కాఫీకి తేలేదు సార్. కాలేజీలో ఫిగర్ ఉంటుంది, కాఫీలో షుగర్ ఉంటుంది. కాలేజీలో ఫిగర్ ఉంటే బాగుంటుంది, కాఫీలో షుగర్ ఉంటే బాగుంటుంది నాయన. వయసులో ఫిగరు, వయసు వెళ్ళిన తర్వాత షుగరు కామన్ ఆయన. గురువు గారు చిన్న డౌట్ అండి, ఆత్మకి పరమాత్మకి తేడా ఏంటండి? ఆత్మ లోపల ఉంటుంది, పరమాత్మ బయట ఉంటుంది. నీ డౌట్ నువ్వు ఎలా? స్వామీజీ మీరు చాలా పెద్ద స్వామీజీ అని విన్నానండి. నాది చిన్న విన్నపం, ఈ పేపర్ చూసి నా జాతకం చెప్పదు స్వామి. చెప్తాడు రా జాతకం, ఆడి జాతకం కూడా తెలియదు. నీ పేరు గని, నీ రోల్ నెంబరు 1 2 3 4 5 6 7 8 9. ఇంకా 12 బ్లాక్ లాక్స్ ఉన్నాయమ్మా నీకు. స్వామీజీ మీరు నా హాల్ టికెట్ డీటెయిల్స్ చెప్తున్నారు స్వామీజీ. నీకు ఇచ్చిందే హాల్ టికెట్ రా. ఒక ఆఫ్ అయిపోయిందిరా, ఎవరో పోయారు వస్తుంది. నమస్కారం అండి స్వామీజీ గారు. చెప్పు బాలిక. నా చేతి గాజులు, నా నుదుట బొట్టు లేకుండా ఆ దేవుడు అన్యాయం చేశాడు. అత్యతనంగా నా భర్తని తీసుకుపోయాడండి. గట్లు పుట్లు బాగా తిన్నట్టుంది. దీని పోయారుగా చాలు. వీళ్ళ ముఖాలు వీళ్ళేం చెప్తారు నా జాతకం. నమస్తే స్వామీజీ గారు. అన్ని తడుగుతాడు, ఏదో వస్తాడు ఏటో. ఏ స్వామీజీ గారు? స్వామీజీ గారండి, మోక్షం అంటే ఏంటండి? మోక్షం అంటే గాలిలో ఎగరడం. అదే గాలిలో మన గాలి ఆగిపోతే మన జీవితానికి శివర మోక్షం. వీడి పిండం పిల్లెత్తుపోను ఈడేటి ఇలా చెప్తున్నాడు స్వామీజీ. నీ మోకం మరి బరి గుడ్లోడు నువ్వు నిజంగా స్వామీజీవేనా? నేను అడితే నువ్వు వాడు చెప్తావేట్రా? మోక్షం అంటే ఏంటని అడిగితే ఏదో మోక్షం చెప్తావేట్రా? కొన్నాళ్ళు భూమి మీద ఉండాలని ఉన్నవరా మమ్మ. మరి నిజంగా స్వామీజీవేనా అనుకోవచ్చా? ఏమన్నాను ఇంకానా? ఇంకేమన్నా ఇదేట్రోయ్? అది ఇది స్వామీజీ గారు అసలు నిజ స్వరూపం ఇది. అది ఇంకేంటి, ఇంకా చెప్పేది ఏమీ లేదు. ఇంకా యాక్స్ మోక్షమే స్వామీజీ గారికి. గట్టిగా పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి స్వామీజీ గారు, గట్టిగా గట్టి. నమస్కారాలండి. గురువుగారండి, కొన్నాళ్ళుగా నా జాతకం ఏం బాగాలేదండి, కొంచెం చూసి చెప్తారేంటి? ప్రియమైన డాష్, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను డాష్, మీరు లేకపోతే చచ్చిపోతాను డాష్. అయ్యో గురువుగారు, ఇది మా బావగారికి అని నేను చాలా ఇష్టంగా రాసుకుని లవ్ లెటర్ అండి. ఏదో కంగారులో జాతకం తేపోయి
లవ్ లెటర్ తెచ్చాను గురుగారు, నన్ను క్షమించండి. మీ బావగారు లెటర్ ఏమో నాకు ఇచ్చావా? అదేదో నాకు రాసావు నేను అనుకోను. ఇదేంటి ఈయన ఎలా మాట్లాడుతున్నాడు? నేనేదో అడగాలని వస్తే ఈయనేదో మాట్లాడుతున్నాడేటి? స్వామీజీ దొంగ సచ్చినాడా? నీ అమ్మ కడుపు మాడా. గారు నమస్కారం అండి. చెప్పు భక్త. నాకు చిన్న సందేహం అండి. గుడ్డు ముందా పెట్ట ముందండి? కనిపిస్తారా? ఇలాంటి మేమే కనబడతాం. గుడ్డు ముందా, పెట్ట ముందా, చెట్టు ముందా, మొక్క ముందా, ఆడ ముందా, మగ ముందా? బాగా ఉందా కొంచెం కాంపడకండి. చిన్న సందేహం మరొకటి చెప్పండి సార్. మాకు పెళ్ళై కొన్ని సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు వచ్చి సంతానం లేరు, పిల్లలు కలగట్లేదు. తమ దయ వల్ల మాకు ఏదైనా అవకాశం కల్పిస్తే. మీ గురువు గారు కాబట్టి అడగడానికి వచ్చాం సార్. మీరు ఏ మహిమ ఉందో మాకేం తెలుసు. ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు? మా ఆవిడ గారు పగలు ఉద్యోగం చేస్తారు, నేనే రాత్రులు ఉద్యోగం చేస్తాం. అదే సంగతి. ఇద్దరు కలిసి పగల డ్యూటీ చేయండి, అప్పుడు భగవంతుడు కరుణిస్తాడు. అలాగే మహాప్రభు. స్వామీజీ గారు అయ్యా, 4 రోజుల నుంచి జున్నుపాలు పెట్టుకొని తిరుగుతున్నానయ్యా. మీ అడ్రస్ ఎవరైనా చెప్పలేదయ్యా. ఇప్పటికి మీ అడ్రస్ దొరికింది. మంచి పాలు తీసుకొస్తాం స్వామీజీ గారు. ఆపు ఆపు. స్వామీజీ గారు, ఆ రోజు మీరేమన్నారు? ఒరే, నీ జాతకం చాలా బాగుంది అన్నారా? అన్నారు. నీ జాతకం చాలా బాగుంది, నువ్వు పట్టిందల్లా బంగారం అన్నారు. ఏది బంగారం? ఏది బంగారం? నీ వల్ల సర్వనాశనం అయిపోనాను కదా. నా నాశనం నీకు చెప్పాలని వస్తే నువ్వు ఏం చేస్తున్నావో తెలిసా స్వామీజీ? ఒక్కసారి అలాగే బ్యాక్గ్రౌండ్కి వెళ్ళండి. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే ఆలుంగినే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు వంగుంటుంటే స్వామీజీ గారు చాలా గొప్పలు అనుకున్నాను. మామూలు కళలు లేవు. అశోక బాబా చెట్టు కింద బుద్ధిమంతుడు అనుకున్నాను. ఇన్ని కళలు ఉంటాయని నేను ఎప్పుడు అనుకోలేదురా నాయన. స్వామీజీ తాగేసుకుంటున్నారా? రేపు ఉదయం వచ్చిన మాట్లాడుతుంటే వెళ్ళరా బాబు. లేదే లేదు, ఆ ఎస్వి ఇయ్యాలి తేలిపోదా? ఏమా చెప్పండి. మనలాంటి అమాయకమైన భక్తులు ఉన్నంత కాలం ఇలాంటి దౌర్భాగ్య పాపాలు కుక్కలుగా పెరుగుతూనే ఉంటారు. అందుకు మీరు ఆలోచించి ఇలాంటి వాళ్ళకి దేహశుద్ధి చెయ్యాలండి. బాబాజీ